నాకు చాలా భయం వేస్తుందిరా. పక్కకి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటాను రా. ప్లీజ్ ఒక్కడే వెళ్ళొచ్చారా? రే బంగారం, నీకు ఈ లాజిక్ తెలీదా? మజ్జిగ తాగాలంటే చిలకాల్సింది పెరుగునే. అంటే నేను ఇప్పుడు ఆ ఒంటింట్లోకి వెళ్ళి మధ్య చిలకాలంటరా? ఇద్దరిని లోపలికి పంపించు. మేడం రమ్మంటున్నారుగా. How's the concert? Superb. Went really nice. How did it go? I missed it. Yeah, even I expected you. Were you tense? How can I not be tensed? Yesterday there were so many critics, but it turned out that everybody loved it. Hey Meera, కూర్చో. ఓ యాక్టింగ్ చేయకు. you told me that I might get Padma Shri this year. Really? I'm keeping my fingers Wait, crossed. I'm so wait, excited and so thrilled. fingers crossed. Let it ఎక్స్క్యూజ్ మీ లేడీస్. We introduce ourselves. He is Srinivas. I am his friend బంగార్ రాజు. మా ఫ్యామిలీలో అందరూ వీఐపీసే. గుడికి వెళ్ళిన లైన్ లో నుంచాం. డైరెక్ట్ గా దేవునే కలిసి వస్తాం. బట్ హియర్ వెయిటింగ్ మోర్ దాన్ 15 minutes. వాట్ యూ థింకింగ్ అబౌట్ us? రే ఏంటని ఎతవ ఇంగ్లీషు? మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయిందెవరు? నేను డీల్ చేస్తా. ఆంటీ దొరికింది. మేడం, మీరు ఎప్పుడు గిటార్ వాయించినా సభలో ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని చూస్తూ ఉంటానండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసా? నువ్వు మేడం ఆర్కెస్ట్రా చూడలేదు కదా? రాక్ స్టార్ లాగా ఆవిడ అలా స్టేజ్ మీదకి వస్తుంటే సాక్షాత్ ఆ సరోజాదేవే గిటార్ తో వస్తున్నట్టు ఉంటదరా. శ్రీ బావా, సరోజాదేవి కదరా, సరస్వతీదేవి. సారీ మేడం, సరస్వతి దేవి అంట. హలో, అదే గిటార్ కాదు, తంబూరా. నేను రాక్ స్టార్ని కాదు, పాటలు పాడతానంతే. అచ్చరే, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయిందెవరు? నేను ఫాలో అవ్వలేదండి. నేను కాదు మేడం. ఈ రోజు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైనట్టుంది. అవును మేడం, వెహికల్స్ ఎక్కువైపోయినాయి కదా, అందుకే ట్రాఫిక్. నేను ఆ ట్రాఫిక్ గురించి చెప్పట్లా. ఏంటమ్మా, చెప్పేశావా? లేదమ్మా, ఇంకా చెప్పలా. త్వరగా చెప్పు, టైం అవుతోంది కదా. పాపం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఓకే, యా, యూ క్యారీ ఆన్. బాబాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. యు నో సంథింగ్? నో. నన్ను మీలాగే చాలా మంది ఫాలో అయ్యారు. అదే కాక ఈ మధ్య ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. ట్రాఫిక్ అంటే లోకల్ కుర్రోళ్ళు ఫాలోయింగ్ రా. మా డాడీ ఎవరో తెలుసా మీకు? తెలీదే. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. డిప్యూటీ కమిషనరా? నీ బావా బాగరా, బిల్డప్ వద్దమ్మా. హలో. బాయ్రా. రే రే బంగారాజు, ఏమైందిరా? లే. హలో. ఒక డిప్యూటీ కమిషనర్ కూతుర్ని ఫాలో అయ్యి ఈవ్ టీజింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? రేయ్, నీ లవ్ కోసం నాకు కరిపోతుంది రా. హెల్త్ కు మంచిదే కదరా. పరిగెడతారు, మనం ఎప్పుడు కనిపెడతాం. రేయ్ ఆగరా, నన్ను కూడా తీసుకెళ్ళరా. హెడ్స్ అప్. బావా. రే బంగార్, ఎంత పని చేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా. రే బంగార్, రే బంగార్, ఒట్టేసి చెప్తున్నారా, నాకు పిల్లాడు పుడితే నిజంగా నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. నా పేరు నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. రేయ్, ఫ్రెండ్షిప్ అంటే మీనింగ్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్ అంటే శ్రీనివాస్ రా. చూడండి రా, ఆడికి నా మీద ఎంత ప్రేమో. నిద్దట్లో కూడా నా పేరే కలవరిస్తున్నాడు రా. ఆడికి పుట్టబోయే పిల్లలకి నా పేరు పెడతానంటున్నాడు రా. రే మావా, నీకు 3 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళకైనా నా పేరు పెట్టారా? నాకు పుట్టిన 3 ఆడపిల్లలే కదా బంగారు. పోరా, ఎప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు. రే శ్రీనివాస్. బంగార్. రే శ్రీనివాస్, ఎంత పని జరిగింది నాన్న చూడరా, నేను రా నీ బంగారుని. రే బంగార్, నువ్వు ఇంకా చావలేదా? ఎదవని చేసాడు ఎదవా. ఏంటి, సారీ చెప్దామని వచ్చారా? పర్లేదు, వదిలేయండి. నేనెప్పుడో అదంతా మర్చిపోయాను. ఏ మీరా, ఒక్క నిమిషం. నేను నీకు సారీ చెప్పడానికి రాలేదు మీరా. నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి విషయం, చెప్పండి. మీరా, నేను ప్రపోజల్ గురించి మాట్లాడదామని వచ్చాను మీరా. ప్రపోజలా? ఏదైనా బిజినెస్ ప్రపోజలా? బిజినెస్ ప్రపోజల్ కాదు మీరా, మన లవ్ ప్రపోజల్. Come again? ఐ లవ్ యూ మీరా. ఇంతకు ముందు నన్ను ఫాలో అయిన అబ్బాయిలు ఎవరు
మా నాన్న డెప్యూటీ కమిషనర్ అని తెలిసాక నా జోలికి రాలేదు. కానీ మీరు మాత్రం ప్రపోజ్ కూడా చేశారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న డీసీపీ అని మర్చిపోయారా? ఒక డీసీ కూతుర్ని లవ్ చేస్తే ఏమేం ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను. లైసెన్స్ లేకపోయినా సిటీలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పట్టుకుంటే అంకుల్ పేరు చెప్పి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. సింపుల్. అంకులా? మీ నాన్నే మీరా. తర్వాత ఈ రేషన్ కార్డు, ఈబీ, కేబుల్ టీవీ, ఓటర్స్ ఐడి, టెలిఫోన్, తొక్క, తోటకూర, అది ఇది అని ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ పేరు వాడేసి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చుగా. సరే అవన్నీ వదిలేండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు చూడ్డానికి ముద్దుగా, బొద్దుగా, అందంగా, సంసార పక్షంగా ఓల్డ్ హీరోయిన్ సౌందర్యలాగే ఉన్నారు తెలుసా. ఇవాటి జనరేషన్ లో మీలాంటి అమ్మాయిలకి హెవీ కాంపిటీషన్ అండి, నన్ను నమ్మండి. కానీ అంకుల్ డీసీ అన్న ఒక్క కారణం వల్ల నాకు ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఐఎమ్ సింగిల్ కింగ్. అమ్మయ్యా, డైలాగ్ కరెక్ట్ గా చెప్పేశాను. తెలివిగా మాట్లాడుతున్నారు. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్స్. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఐ నో. ఈ రోజు వరకు ఎవరూ నా దగ్గరకు వచ్చి మీలా మాట్లాడలేదు. గ్రేట్. అలాగని నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఓకే, గుడ్ లక్. మీరా, మీరా, ఏ మీరా, 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 నేను చెప్పేది విను. మనం దేన్నైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒకసారి అన్న మాటని. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అలా అన్నో బాగుంది. ఒక 5 నిమిషాలు నాతో బైక్ లో రా, తర్వాత నీ డిసిషన్ ఏంటో చెప్పు. వాట్ 5 minutes స్క్రాప్? చూసావా ఎంత కోపంగా ఉన్నావు? కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పుగానే ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ముందు 5 నిమిషాలు ఆలోచించి తీసుకుంటే జీవితం సూపర్ గా ఉంటుందని ప్రేమికుడు సినిమాలో చెప్పారు. రా, ట్రై చేద్దాం. ఓకే అంటే ఓకే, ఓకే కాకపోయినా ఓకే, ఓకే ఓకే. దేనికి రా? ఫస్ట్ టైం ఒక అమ్మాయితో వచ్చాను, ఎందుకు ఇలా టార్చర్ పెడతావు? తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి బాయ్. సారీ ఫ్రెండ్. మీరు అడిగిన 5 నిమిషాలు అయిపోయిందా? అయిపోయింది. నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారా? హాఫ్ అన్ అవర్ ఏంటి? నువ్వు అడగాలే గానీ నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చేస్తాను. చెప్పు ఎక్కడికి వెళ్దాం? భీమ్లీ బీచ్ వెళ్దామా? భీమ్లీ బీచా? Go fast. Left. అదేంటి బీచ్ ఇటు కదా? లేదు, left. లెఫ్ట్. ఓకే ఓకే. మీరా, ఏంటి మీరా బీచ్ కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చావు? బీచ్ కి అటెళ్ళాలి కదా. ఇందాక 5 minutes ఆలోచించి నా డెసిషన్ చెప్పమని అడిగారు కదా, అందుకే. అది కాదు మీరా, 5 నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను వెయిట్ చేస్తాను మీరా. దానికెందుకు ఇక్కడికి తీసుకురావడం? చిల్లిప్పి మీరా నువ్వు. రా మీరా, మనం బీచ్ కి వెళ్ళిపోదాం. నేను నా లైఫ్ లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మా డాడీని అడగాలి. మా డాడీని అడగాలంటే ఇక్కడికే రావాలి. అందుకే come. రండి కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మేడం, నాన్నగారు లోపల ఉన్నారు, మీరు వచ్చారో చెప్తాను. ఓకే. ఏంటి? బాత్రూమ్ కి కడుపులో గొడగొడ. కూర్చోండి. హాయ్ డాడీ. హాయ్ మీరా, ఎవరతను? చెప్పానుగా ఆ రోజు ఒక్కతను. ఓ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇట్స్ ఓకే అంకుల్, ఇట్స్ ఓకే. కూర్చోరా. పర్లేదు సార్, పర్లేదు. కూర్చోబే. మీరా బేటి, ఇలా ఇరుక్కుపోయాను. ఫినిష్ చేసి వస్తాను. క్యాంటీన్ లో వెయిట్ చేయండి.